హలో అండి, నమస్తే. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్. నా చిన్న బిడ్డ వడలు చేసింది, సాంబార్ చేసింది, పల్లీలు కొబ్బరి చట్నీ చేసింది, అల్లం చట్నీ చేసింది. మా పాప చట్నీలు చాలా బాగా చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నమస్తే. ఉంటాయి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. హలో అండి, తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇవాళ మనం సాంబార్ వడ చేసుకున్నాం. హోటల్ స్టైల్లో టేస్టీగా ఈజీగా ఇంట్లో చేసుకునేది ఎట్లాగో చూసుకున్నాం. నేను వర్కింగ్ ఉమెన్ అండి. నాకు అసలు యూజువల్గా టైం ఉండదు. ఇవన్నీ పెద్ద రెసిపీస్ అంటే వడ, పూరి ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే వీకెండ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ వడ సాంబార్ అనేది లాంగ్ ప్రాసెస్. సాంబార్ని ఎలా క్విక్గా చేసుకోవాలో చూసుకుందాం మనం. ఇవాళ ఫస్ట్ కందిపప్పును ఉడకబెట్టి పెట్టుకున్నాం అండి. ఇలా మొత్తం స్మూత్గా అయిపోవాలి. ఒకవేళ అవ్వలేదనుకోండి, గ్రైండర్లో ఒక్కసారి తిప్పేస్తే అయిపోతుంది. దాని తర్వాత ఇందులో మనం వెల్లుల్లి అంటే గార్లిక్, ఉల్లిపాయ, నేను అన్నీ కలిపి వేసేస్తానండి. దీంతో కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో, పులుపు దీంతో సరిపోదు కాబట్టి ముందు మా మమ్మీ చేసి వీడియో చూపించింది కదా, చింతకాయని ఉడకబెట్టి స్టోర్ చేసుకునేది. మనం వడకట్టుకుంటాం కాబట్టి ఆ స్టోర్ చేసుకున్న చింతకాయ జ్యూస్ కొంతసేపు బయట పెట్టుకుంటే 10-15 నిమిషాలు బయట పెట్టుకుంటే ఇలా లిక్విడ్గా అవుతుంది. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు ఫిల్టర్ చేసి స్టోర్ చేసుకుంటాం కాబట్టి. ఇది ప్లస్ ఒక కరివేపాకు రెమ్మ, పసుపు, మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇవన్నీ వేసి వాటర్ కూడా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. సాంబార్ వడ కదా, సో ఎక్కువ వాటర్ పడుతుంది. సో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చూడండి ఎంత వాటరీ కన్సిస్టెన్సీ ఉందో. ఒకసారి కాగాక సెట్ అయిపోతుంది. బట్ సాంబార్ వడకి ఇంత లిక్విడ్ ఉంటేనే మన వడ అనేది గుంజుకొని టేస్ట్ వస్తుంది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది క్విక్ అని ఎందుకు అంటున్నా అంటే, పప్పు ముందుగానే ఉడకబెట్టేసుకొని మనకు కావాల్సినవి టమాటో, ఆనియన్ ఏదైనా వేసేసుకుంటున్నాము. కొంతమందికి వెజిటేబుల్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ వెజిటేబుల్స్ సెపరేట్గా బాయిల్ చేసేసుకొని ఒక 10 minutes బాయిల్ చేసుకొని అందులో వేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. వడకి ఇలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఈ టైప్లో చేసాను. ఇప్పుడు దీన్ని ఫుల్గా కాగనిద్దాం. మన సాంబార్ అయ్యేలోపు క్విక్గా మనం చట్నీ కూడా చేసుకున్నామండి. ఇందులో ఫస్ట్ పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి ఉంటే ఓకే, లేదంటే నీ దగ్గర ఉన్న కొబ్బరిని జస్ట్ కట్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటే ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఫ్రీజ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండి. ఇవి కొన్ని పచ్చిమిర్చి. మీరు అనుకుంటున్నారు చంది కనిపిస్తుందని, బట్ క్విక్గా చేయాలంటే దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. కొద్దిగా జీలకర్ర, ఒకటి లేదా 2 చిన్న వెల్లుల్లి రెబ్బలు, అంతే. ఇవి కొద్దిగా వేగాలి. ఎక్కువ బ్రౌన్ ఏమీ అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా లైట్ బ్రౌన్, జస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంటే సరిపోతుంది. ఏం పచ్చి వాసన ఉండదు, బికాజ్ అన్నీ కొంచెం సాటే చేసుకుంటున్నాం కదా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు, లో ఫ్లేమ్ ఏమీ అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో సాటే చేసుకోవచ్చు. ఇది వేగిపోయిందండి, చూడండి. జస్ట్ కొంచెం అలా కలర్ మారింది. ఆల్మోస్ట్ ఒక 3 minutesలో అయిపోయింది. ఇది మనం ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆయిల్ ఏం తీసేయకండి, అది కూడా వేస్తేనే దీంట్లో టేస్ట్ వస్తుంది. ఫైనల్గా ఇందులో ఇది మర్చిపోకండి, కొత్తిమీర. చాలా మంచి టేస్ట్ వస్తుంది చట్నీకి. సో కొత్తిమీర, ఒక్కటి ఎండుమిర్చి. అన్ని పచ్చిమిర్చి వేసినాక ఎండుమిర్చి ఎందుకని అనుకుంటుండొచ్చు. ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇస్తుంది చట్నీకి, రెడ్ గ్రీన్ టైప్లో చాలా బాగుంటుంది. సో 1 లేదా 2 స్పైస్ తక్కువ తింటే 1 వేసుకోండి. నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసినా కాబట్టి 1 రెడ్ మిర్చి వేసాను. లాస్ట్కి ఇందులో కొంచెం సాల్ట్,
మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి స్మూత్గా. ఇదిగోండి మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అక్కడక్కడ గ్రీన్గా, అక్కడక్కడ రెడ్గా. సో మంచి స్ట్రీట్ స్టైల్ చట్నీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా అపీలింగ్గా ఉంటుంది. ఫస్ట్ కళ్ళు బాగుంటే నోటికి బాగుంటుంది అంట. సో ఇది ఇలా ఉంటుందండి. ఇది మనం తాలింపు వేసుకునే లోపు ఇంకొక చట్నీ చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం చట్నీ చేసుకున్నాం క్విక్గా. ఏమేంటి క్విక్ అనుకుంటా ఇన్ని చట్నీలు ఇన్ని సాంబార్లు అన్నీ పెట్టుకుంది అనుకోవద్దు. ఇవాళ సండే, సో మేము బ్రంచ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. అందుకని ఇన్ని ఫుల్ మీల్ అంటే చట్నీలు సాంబార్ అన్నీ కవర్ చేసుకుంటున్నాము. ఇవాళ మనం క్విక్గా అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాము, పప్పులు వాడకుండా. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు ఉంది, మేబీ ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా. అందులో కొద్దిగా బెల్లం, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా. ఉప్పు, కారం, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క అండి, మేబీ ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అంత అల్లం, ఒక వెల్లుల్లి రెబ్బ. దట్స్ ఇట్. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం వడలకి పిండి ఎలా రుబ్బుకోవాలో చూసుకుందాం. ఇది మినప్పప్పు అండి. నేనేం రాత్రి నానబెట్టాను. యూజువల్గా మా ఇంట్లో ఎవరో ఒకరు ఎర్లీ మార్నింగ్ 4-5కి లేస్తారు. సో వాళ్ళు నానబెట్టేస్తారు. నేను లేస్తే నేను, లేకపోతే ఇంట్లో ఎవరున్నా వాళ్ళు వేస్తారు, వాళ్ళు నానబెడతారు. ఇట్లా ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది చాలా మినిమల్గా గుంజుకుంటుందండి. సో జస్ట్ 3-4 అవర్స్ నానితే సరిపోతుంది. సో నానబెట్టుకున్న మినపప్పు, 3-4 అవర్స్ నానబెట్టుకున్న మినపప్పు, ఇందులోనే అల్లం, అంటే మేబీ 1 ఇంచ్. ఇప్పుడు చూసారు కదా క్వాంటిటీ ఎంత తీసుకున్నాను మినపప్పు, దానికి ఒక 1 ఇంచ్ అల్లం. మిర్చీలు అండి ఒక 4 to 5. సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేశాక నేను మీకు బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మన చట్నీ అయ్యేలోపు మన సాంబార్ ఫుల్గా కాగిపోయింది. స్మెల్ అదిరిపోతుందండి. అంతలోపు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాం మన వడలు వేసుకోవడానికి. సాంబార్లోకి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. చాలా చూడండి ఎంత క్విక్గానే అయిపోతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది సాంబార్ కండి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, రెండు ఎండుమిర్చి, అందులో కరివేపాకు వేసాము, అయినా తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. సో కరివేపాకు, లెమన్, కొద్దిగా ఇంగువ మర్చిపోవద్దు, దీంతోనే మంచి స్మెల్ వస్తుంది. చాలా కొంచెం ఎక్కువ వేయదు, ఇంగువ ఎక్కువ వేస్తే మరీ ఎక్కువ స్మెల్ వస్తుంది. జస్ట్ ఒక చిక్కడంతా ఇంగువ, అంతే. ఈ తాలింపుని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది. తాలింపు వేసుకున్నాక పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ సాంబార్ కూడా రెడీ అయిపోయినట్టే. మనం చట్నీకి తాలింపు వేసుకున్నామండి. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్. ఈ తాలింపు నేను 2 చట్నీలకు ఒకటేసారి వేసేస్తున్నా, సో అందుకే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. సో క్విక్ కదా, సో రెండింటికి కలిపి ఒకటేసారి. కొంచెం ఆయిల్, అందులో కొద్దిగా మినపప్పు కొంచెం ఎర్రగయ్యాక మిగతా వేసుకున్నాం. మినపప్పు చూసిన కొద్దిగా ఎర్రగైంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, మన చట్నీలోకి తాలింపు రెడీ. ఇదిగోండి రుబ్బుకున్న వడపిండి ఇలా ఫైనల్గా ఉంటుంది. ఇందులో
సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒకటి ఫుల్గా, అందులోనే కొత్తిమీర మర్చిపోవద్దు, బాగుంటుంది టేస్ట్. మిరియాలండి మేబీ ఒక 10-15 దంచుకొని ఉంటా, కచ్చపచ్చగా ఫుల్గా పౌడర్ అవసరం లేదు. దీన్ని దంచుకొని ఇది పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బీట్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోండి ఒక 5 minutes అన్న. ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఎయిర్ వాయిడ్స్ ఫామ్ అవుతాయి కదా, గాలి బుడగలు ఫామ్ అయ్యే లోపల వడ మంచిగా గుల్లగుల్లగా వస్తుంది. మనం ఫుల్గా బీట్ చేసుకున్నాం కదా, బీట్ చేసుకున్నాక ఎయిర్ వాయిడ్స్ ఫామ్ అయినాయో లేదో అని ఏమైనా డౌట్ అనిపిస్తే, గుల్లగా వస్తుందో లేదో డౌట్ అనిపిస్తే ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా మినపిండి వేసి చూడండి. ఇలా తేలింది కదా అంటే ఫుల్గా ఎయిర్ వాయిడ్స్ ఫామ్ అయినట్టు. ఒకవేళ మీకు అవ్వట్లేదు చేయట్లేదు అంటే కొంచెం పించ్ ఆఫ్ సోడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. ఇలా హోల్డ్ చేసుకొని చూడండి, పేపర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ అయింది ఒక సైడ్, ఇట్లా ఒక సైడ్ అవ్వగానే ఇంకో వైపు తిప్పుకోవడమే. మన క్రంచీ వడలు రెడీ అయిపోతున్నాయి. ఇదిగోండి మన వడలు రెడీ అయ్యాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయాలి. మన కొబ్బరి, పుట్నాలు, పల్లీలు అండ్ కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ డెఫినెట్గా ట్రై చేయండి, పప్పులు లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. అండ్ సాంబార్ రెడీ అయిపోయింది. ట్రై చేసి టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి. వడ చూడండి క్రంచీగా గుల్లగుల్లగా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. సోడా ఏం అవసరం లేదు, మనం అలా బీట్ చేసుకుంటే ఇలా క్రంచీగా లోపల గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తుంది. డూ ట్రై, షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి నచ్చితే. ఏమైనా మీకు లూప్ హోల్స్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోకి మేము సర్చ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.